ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్కి వినతి పత్రం అందజేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును కలిసి వినతి పత్రం అందించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో కమిటీ సభ్యులు పత్రికా సమావేశంలో చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షులు దారా మౌనిక, జనరల్ సెక్రటరీ వెంకటేష్ నరసింహారెడ్డి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రావు, కోఆర్డినేటర్ సాయి వెంకట్రావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, మెంబర్ ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద నో పార్కింగ్ బోర్డులను ఉండాలని, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా కళాశాలలు కౌన్సిలింగ్ ఇవ్వాలని, పరీక్షలు రాసే విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసే విధంగా ఇంటర్మీడియట్ బోర్డుకి వినతి పత్రం అందించామన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నా పేరు దారా మౌనిక. నేను ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన ఇంటర్మీడియట్ బోర్డు వారికి మా సంస్థ నుంచి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. దేని గురించి అన్న టాపిక్ వచ్చేసి, వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి, వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దాని గురించి మెయిన్గా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టాలి స్టూడెంట్స్కి అన్న అంశం పైన వాళ్ళకి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇంకొకటి, మా ఆర్టీఐ నుండి వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ అండ్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి 3 types ఆఫ్ పోస్టర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. విత్ ఫోకస్, నాట్ నాయిస్, and with smiles and not stress, we promise to give our best effort, and we thank the elders for making our exam centers a safe and peaceful place for us to succeed అని ఒక ప్లేస్ తో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళని సంప్రదించడం జరిగిందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక కీప్ ద కామ్ అండి, ఏజ్ ద ఎగ్జామ్స్ అండ్ వి స్లోగన్స్ తో ముందుకెళ్తున్నాం మేము. యువర్ వర్క్ ఈజ్ మోర్ దాన్ ఏ మార్క్ షీట్ అని మేజర్ మా థీమ్ అండి. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. మీరు ఎగ్జామినేషన్స్ పైన కానీ ఇటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, మీరు మార్క్ షీట్ పైన స్ట్రెస్ తీసుకోకుండా, మీ స్వతహాగా ఎంత పీస్ఫుల్తోనే ఎగ్జామ్స్ రాయాలి అన్న ఉద్దేశంతో ఒక ఓత్తో మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మేము వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు సాదరస్యంగా మమ్మల్ని ఆహ్వానించారు. దీనికి కృతజ్ఞతగా సదా వాళ్ళ అవగాహనలో మేము పార్టిసిపేట్ చేస్తామని మా వంతు తరఫున వాళ్ళకి మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం జరిగింది. వాటర్ చాలా బాగా వాటర్ ఫెసిలిటీ ఉందో చూసుకోవాలి. ఓఆర్ఎస్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. అలాగే కంపల్సరీగా 45 minutes బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్కి రావాలి అని ప్రతి స్టూడెంట్స్కి చెప్తే, ఆ విధంగా కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తే ఈ లాస్ట్ మూమెంట్ ఏదైతే హడావడి ఉంటుందో దాన్ని మనము ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు ఆల్రెడీ మేము చేసిన రిక్వెస్ట్ ప్రకారంగా ఎగ్జామ్స్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది, 9 to 12 అదే టైం, 9 to 12, 8 o'clock నుంచి 9 వరకు 1 hour ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో. రెడ్డి, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెమోరాండం అండ్ కూడా వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళైతే ఏదైతే పాజిటివ్గా ఉన్న స్లోగన్స్ అండ్ పోస్టర్స్, ప్లెడ్జెస్ అవన్నీ కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్గానే ఉన్నాము. నో ఆన్ జోన్స్, నో పార్కింగ్ జోన్స్. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మినిట్ డిలే అయినా కూడా ఒక క్లాస్ పెట్టారు. ఒకవేళ డిలే అయినా అలో చేసి రీజన్ ఏంటి, పర్టికులర్ ఏంటి ఆ రీజన్ డిలే అవ్వడానికి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అంటే ఇంకా బస్ ఆ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కోరుచున్నాము. రీజన్ జెన్యున్ కాకపోతే దే కెన్ క్యాన్సిల్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్. కానీ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్గా ఉంటే కనుక 15 minutes ఇస్తే అది చాలా సంతోషం యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉండిందో అదైతే జస్ట్ 1 minute డిలే అయినా కానీ
ఈవెన్ ఫ్యూ కేసెస్లో మేము చూసింది ఏంటంటే 5 minutes డిలేకి కూడా విత్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అంటే ఇంకా కేసు బస్ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కేసు బస్ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కోరుచున్నాము. రీజన్ జెన్యున్ కాకపోతే దే కెన్ క్యాన్సిల్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్. కానీ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్ గా ఉంటే కనుక 15 minutes ఇస్తే అది చాలా సంతోషం యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైతే ఉండిందో అదైతే జస్ట్ 1 minute డిలే అయినా కానీ ఈవెన్ ఫ్యూ కేసెస్లో మేము చూసింది ఏంటంటే 5 minutes డిలేకి కూడా విత్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా కానీ అలో చేయలేదు. కానీ ఇప్పుడు అది ఆప్షన్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా బాడీలో ఉన్న సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు వీళ్ళంతా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రతి దగ్గర మనము ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒక పండుగ లాగా జరుపుకోవాలి. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో అప్పుడు పిల్లలకు ఒకటేసారి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్లో వెళ్ళిపోతారు, ప్యానిక్ అయిపోతారు. అలాంటి పిల్లల కోసము మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ బోర్డ్ అనేసి మా వాళ్ళు వెళ్ళేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రూలింగ్స్ ఉన్నాయి. రూలింగ్స్ ప్రకారంగా ప్రతి కాలేజీలో 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళు కౌన్సిలర్ ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. మరి ఈ 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అని మా వాళ్ళు పోయి అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ కూడా చెప్పడం జరిగింది. మాదేంటంటే సార్ ఇప్పుడు అదంతా జరిగింది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ 10 daysలో మీరు చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి? ఈ 10 daysలో వాళ్ళకి ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నారు? ఆ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? అలాగే కాకుండా ఇక్కడ ఏమైపోతుంది సార్ అంటే మనం చూస్తాం, మనం ఏ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉన్నా, మనం ఎటువంటి మన దగ్గర ఫంక్షన్స్ జరిగినా కూడా మనం ఒక ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ పెడతాము, నో పార్కింగ్ జోన్ పెడతాము. ఓకే, నాయిస్ పొల్యూషన్ రాకుండా చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకు దాదాపు 1500 సెంటర్స్ ఉంటాయండి మొత్తం తెలంగాణలో. నేను అంటున్నా ఏంటంటే దానికి కొంత ముందు అంటే 1 kilometer ముందు లేకపోతే 1/2 kilometer ముందు అక్కడ వాళ్ళు మేము ఏదైతే బ్యానర్ చేశామో అలాంటి బ్యానర్ పెట్టి నో పార్కింగ్ జోన్ అన్నట్టు, లేదంటే హారన్ అక్కడ కొట్టవద్దా, నో హారన్ జోన్ అనేసి పెట్టేసి నాయిస్ పొల్యూషన్ ని ఆపాలి. దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ఒక టైం అనేది దొరుకుతుంది. స్టూడెంట్స్ అనేది కామ్ గా ఎగ్జామినేషన్ సెంటర్ లోపలకు పోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఈ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కానివ్వండి, అన్నిటికీ వాళ్ళు అలౌ చేస్తున్నారు. అలా అలౌ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. బట్ దెర్ ఇస్ నో పర్టికులర్ థింగ్. అంటే మేమేమంటున్నాం అంటే ఒకవేళ అలా మీరు అలౌ చేసినా కూడా వాళ్ళకు ఒక స్టేజ్ అయిన తర్వాత ఆపండి. మేబీ 100 meters దూరంలో వెళ్ళేసిన తర్వాత ఆ వెహికల్స్ ని అక్కడే ఆపేసి వాళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ పోతే బాగుంటుంది అని సజెషన్ చేయడం జరిగింది. అలాగే మేము ఏం చేసాము అంటే ఈ పిల్లలకు మనం మోటివేట్ చేయడానికి ఏం చేయాలి? మోటివేట్ చేయడానికి మనం కొన్ని బ్యానర్స్ పెట్టాలి. బ్యానర్స్ ఎలాంటి బ్యానర్స్ పెట్టాలి? ఎగ్జామ్స్ అనేది ఒక పార్ట్, మన లైఫ్ లో అది ఒక పార్ట్, అదే లైఫ్ కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్. దాన్ని మనము ఎలా ప్రచారం చేయాలి, ఆ బ్యానర్స్ పెడితే ఎలా బాగుంటుందని మా అసోసియేషన్ నుంచి ఈరోజు కోరడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఓకే వి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం వచ్చేసి సార్ ఇక్కడ మెయిన్ ఏముందంటే మనం ఎంత స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ చేస్తామో అంతే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పేరెంట్స్ ఇంట్లో కంపారిజన్ అనేది చేయకూడదు. 10 days అట్లీస్ట్ అంటే పక్కవాడి పిల్లడు 10 గంటలు చదువుకుంటున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుకుంటున్నావు అనే ఈ కంపారిజన్ ఏమైతే ఉంటుందో అది కూడా మీరు ఈ 10 days ఎగ్జామ్స్ పీరియడ్ లో చేయకపోతే బాగుంటుంది.
అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు పేరెంట్స్కి కండక్ట్ చేశారా? ఒకవేళ చేస్తే మంచిదే, లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో కూడా చేయొచ్చు. పేరెంట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే కంపారిజన్ అనేది ఎంత అయిపోయిందంటే టూ మచ్ వచ్చేసింది మార్కెట్. అరే చూసినావా పక్కోరు 10 గంటలు చదువుకుంటున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుకుంటున్నావు. సో ఇలా కాకుండా మీరు పేరెంట్స్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మా మెమోరాండం చూస్తే మేము మెమోరాండంలో ఫస్ట్ పాయింట్ అదే ఇవ్వడం జరిగింది. మీరు స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్గా పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు సమ్మర్ దాదాపు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ అప్పుడు. మరి మీరు ఆల్రెడీ ఎక్కడైతే సెంటర్స్ ఇచ్చారో అది వెంటిలేషన్ ఎలా ఉంది, అసలు వెంటిలేషన్ చాలా బాగుందా, అక్కడ ఫ్యాన్స్ అన్ని నడుస్తున్నాయా, అక్కడ ఫ్యాన్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కనుక్కొని ఓకే దాని మీద కూడా మీరు కొద్దిగా యూ పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దోస్ థింగ్స్ అనేది కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్ కొన్ని దగ్గర వెంటిలేషన్స్ అనేది ఉండకపోవచ్చు, కొన్ని దగ్గర ఫ్యాన్స్ పని చేయకపోవచ్చు. దాంతో కూడా మనకు చాలా ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మేము చూసింది ఏంటంటే సార్ ఒక్కొక్కసారి మనిషి స్టూడెంట్ ప్యానిక్ అయిపోయి కొన్నిసార్లు హాల్ టికెట్ మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తాడో హాల్ టికెట్ ఉన్నా కూడా కనిపించదు ప్యానిక్ అయినప్పుడు. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో అక్కడ ఒక హెల్ప్ డిస్క్ పెట్టేసి అక్కడిదక్కడే కావాలనుకుంటే వాళ్ళకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇవ్వాలి. ఇలాంటి ఒక హెల్ప్ డెస్క్ అక్కడ పెడితే చాలా బాగుంటుంది. ఏముంది అలాంటప్పుడు స్టూడెంట్స్కి ఏముంటుందంటే వాడు ప్యానిక్ కాకుండా ఓకే మనం హాల్ టికెట్ మర్చిపోయినా కూడా దేర్ ఈజ్ ఎ ఫెసిలిటీ. అంటే జనరల్లీ హాల్ టికెట్ మర్చిపోకూడదు, ప్రతి స్టూడెంట్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అని మేము అన్ని స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ప్యానిక్ అయిపోయినప్పుడు లేదంటే మిస్ అయిపోయినప్పుడు అలాంటి స్టూడెంట్స్కి కూడా మీరు ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఒక హెల్ప్ డెస్క్ పెట్టి దే క్యాన్ డౌన్లోడ్ దర్ హాల్ టికెట్. అలాగే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.